హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సూర్య సుమన్ లవ్ వీడియోస్ ఇన్ తెలుగు. ఈరోజు మనం భువనగిరి ఏకశిల చూస్తానికి వచ్చాం. సో ఈ స్ట్రక్చర్ చూద్దాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద igneous స్ట్రక్చర్, ప్లూటానిక్ igneous స్ట్రక్చర్. It is intrusive body, so which is made by granite rock. So this type of structure, this type of structure is called batholith. It is it is a massive, huge, intrusive rock body in plutonic rock, which is made by granite rock formation. So which are formed below the crust due to solidification of magma. So between temperature ranges are 600 to 1300 degrees centigrade. So this is about batholith. This type of structure is called batholith. Batho means depth, deep depth. Litho means rock type. So this is called monolith rock type. Okay, so come to జియాలజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బేసిక్ బుక్లో చదివినప్పుడు, ఇంజనీరింగ్ జియాలజీ బుక్స్ కానీ జీబీ మహాపాత్ర బుక్స్ చదివినప్పుడు బాథోలిత్ అనే స్ట్రక్చర్, ఇగ్నియస్ స్ట్రక్చర్ గురించి చెప్పడం జరుగుతుంది. సో బాథోలిత్ అంటే ఇట్లా డోమ్ షేప్ లాగా ఉంటుంది. ముందు భాగం పై భాగం టాప్ ఆఫ్ ద స్ట్రక్చర్ వచ్చేసి ఏమో డోమ్ షేప్డ్ ఆర్ ఓవల్ షేప్ ఉంటుంది. కానీ సైడ్స్ వచ్చి 2 sides వచ్చేసి మాత్రం ఏమంటారు స్టీప్ స్లోపింగ్ సైడ్ లాగా ఉంటుంది. సో ఇది చాలా లోతు వరకు ఇంట్రెసివ్ బాడీ ఇంట్రెసివ్ అయ్యి ఉంటుంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ వచ్చేసి ఓన్లీ రాక్ ఫార్మేషన్స్, గ్రానైట్, గ్రానోడైరైట్, ఫెల్సిక్ రాక్ మెటీరియల్ మాత్రం ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇగ్నియస్ స్ట్రక్చర్ బాథోలిత్. బాథో మీన్స్ గ్రీక్ వర్డ్ నుంచి తీసుకోబడింది. బాథో అంటే డీప్ సీటెడ్ రాక్ అన్నట్టు, అంటే డెప్త్ ఎక్కువ ఉన్నది. లిథో అంటే తెలిసిందే కదా, రాక్ ఫార్మేషన్. లిథో అంటే ఇట్ ఈస్ ఎ సాలిడ్ రాక్ మెటీరియల్. సో టోటలీ కంపోజ్డ్ బై గ్రానైట్. So this is about briefly introduction about batholith, which is made by granite rock, so which is located near Bhuvanagiri. It is called monolith rock type, means only ఒకటే శిల మీద ఫామ్ అయి ఉంటుంది. సో బేసిక్ జియాలజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఒక్కసారి మీరు చూడొచ్చు. ఈ వీడియో చూస్తే మీకు బాథోలిత్ అంటే ఏంది, వాట్ ఈస్ ద కంపోజిషన్, వాట్ ఈస్ ద స్ట్రక్చర్, ఇంట్రెసివ్ రాక్ బాడీ అంటే ఎలా ఉంటుంది, ఎంత చాలా వేరియస్ ఏరియా కవర్ చేసి ఉంటుంది. సో నియర్లీ భువనగిరిలో మాత్రం దగ్గర ఒక 500 to 1000 మీటర్స్ కంటే ఎక్కువ చాలా ఆక్యుపై చేసి ఉంటుందని అంటారు, కానీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు. సో దిస్ ఈజ్ అబౌట్ భువనగిరి బాథోలిత్ ఇగ్నియస్ ఇంట్రెసివ్ రాక్. ఓకే, దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ సుమన్. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ.